కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ పోటీలు పొలిటికల్ హీట్ రాజేశాయి. టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వర్గాలు అట్లూరు మండలంలో వేర్వేరుగా క్రికెట్ పోటీలు నిర్వహించాయి. ఎవరికి వారు ప్రైజ్ మనీని పెంచేసుకుంటూ పోయారు. 30,000 ఉన్న ప్రైజ్ మనీని 1,00,000కు పెంచారు. మరో వర్గం 3 లక్షలకు పెంచేసింది. దీంతో పాటు 3 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఒక స్కూటీని కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించారు. దీంతో అధికార పార్టీలోని వర్గాల మధ్య ఆధిపత్య పోటీలు సాగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ పోటీలు పొలిటికల్ హీట్ రాజేసే టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వర్గాలుగా విడిపోయి 2 వేర్వేరు క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, 2 వర్గాలు కూడా విడిపోయి ఎవరికి వారు పోటీకి సంబంధించి గెలిచిన వారికి ప్రైజ్ మనీ విషయంలో కూడా రేట్లు పెంచేసిన సిచ్యువేషన్ చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ కడపలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సుధా, ఇది బద్వేల్ నియోజకవర్గంలో ఇతర నేతల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే అంతర్లీనంగా ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీల్లో ఈ 2 వర్గాలకు చెందిన నేతలు పోటాపోటీగా ప్రైజ్ మనీని పెంచడం, తర్వాత పోటాపోటీగా ఈ క్రికెట్ పోటీలను ఒకే మండల కేంద్రంలో ఏదైతే బద్వేల్ నియోజక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రితీష్ రెడ్డికి సంబంధించిన వర్గం సంబంధించినటువంటి వ్యక్తి, తర్వాత అలాగే ఎవరైతే కడప జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా ఉన్నటువంటి సూర్యనారాయణ సంబంధించిన వర్గీయులు అక్కడ పెద్ద ఎత్తున వేరువేరుగా ఈ క్రికెట్ పంద్యాలను ఏర్పాటు చేశారు. ఏదైతే అట్టూరు మండలంలో మాజీ డీసీసీ బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్ మార్ఫస్ పిచ్చిరెడ్డి కుమారుడు మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో రితీష్ రెడ్డి తరఫున ఒక క్రికెట్ పంద్యాలు నిర్వహిస్తుండగా, సూర్యనారాయణ రెడ్డి తరఫు నుంచి ఆ పక్క మరో వ్యక్తి ఈ క్రికెట్ పోటీ నిర్వహిస్తున్నారు. మొదట 30,000గా నిర్వహించిన ప్రైజ్ మనీని ఇద్దరు పోటీ కారణంగా దాదాపు 3 లక్షలకు పెంచారు. రెండో బహుమతి 2 లక్షలు, మూడో బహుమతి ₹1,00,000 పెట్టారు. అట్లాగే రితీష్ రెడ్డి వర్గం సంబంధించిన నాయకులు దీన్ని మరీ ఇంకొక అడుగు ముందుకేసి ఎవరైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంటారో అతనికి ఒక స్కూటీని కూడా గిఫ్ట్ గా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా బద్వేల్ నియోజకవర్గంలో అట్లు జరుగుతున్నటువంటి క్రికెట్ పోటీలు ఒక రాజకీయాన్ని అంతరించుకోవడం చెప్పొచ్చు. సుధా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.